మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ వెంటాడుతుంది. మనీ లాండరింగ్ కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కావటం లేదంటూ ఈడీ మరోసారి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న తప్పనిసరిగా న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటి వరకు 8 సార్లు సమన్లు పంపింది. అయితే వాటిని కేజ్రీవాల్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే మొదటి 3 సార్లు సమన్లకు ఆయన స్పందించలేదని గత నెల కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన కోర్టు ఫిబ్రవరి 17న హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలోనే అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున కేజ్రీవాల్ వర్చువల్గా హాజరయ్యారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది. ఈ అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసింది. ఈడీ చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. అయితే విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాతే వర్చువల్గా హాజరవుతానని షరతు విధించారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజాగా ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 16న తప్పనిసరిగా న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది.